ఇవాళ వీడియోలో మనము 3 ఏప్రిల్ 2024కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియోలో నేను క్వశ్చన్స్ కూడా అడుగుతాను, వీలైతే వాటికి ఆన్సర్ చేయండి. సో నేను ఆన్సర్ చేయమంటానికి రీజన్ ఏంటో చాలాసార్లు చెప్పాను. జస్ట్ మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవడానికి, మీరు ఎంత ప్రొఫిషియెంట్గా చదువుతున్నారు అనేది ఒక క్లారిటీ రావడం కోసమే నేను అడుగుతున్నాను. మీ ఇష్టం, కామెంట్ చేస్తారో లేదో మీ ఇష్టం, బట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఇటీవల ఎంతమంది సభ్యులు రాజ్యసభకు ఇవ్వాలని ఇచ్చాను ప్రమాణ స్వీకారం చేశారు. యాక్చువల్లీ ఈరోజే ఇటీవలని ఎందుకు ఇచ్చానంటే ఫ్యూచర్లో అడిగే క్వశ్చన్స్ ఇలానే ఉంటాయి కాబట్టి. ఆన్సర్ వచ్చేసి 12 మంది ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారండి. సో ఇందులో కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్, ఆర్జేడీ నేత మనోజ్ కుమార్ ఝా సహా మొత్తం 12 మంది సభ్యులు పెద్దల సభకు ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభని మనం పెద్దల సభ అనుకుంటాము. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మొత్తం వ్యక్తుల్ని ఇక్కడ నేను చూపిస్తున్నాను, చూడండి. ఓకేనా? సో ఇందులో ప్రజెంట్ విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ గారి పేరు అయితే లేదు. చూడాలి అది ఏమవుతుంది అనేది. నెక్స్ట్ సెకండ్ వన్, 2024 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో అత్యంత పిన్న వయస్కురాలుగా ఎవరు నిలిచారు? ఆన్సర్ వచ్చేసి సాంబవి చౌదరి అండి ఈమె పేరు. ఈమె ప్రజెంట్ జరగబోతున్న లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న అభ్యర్థుల్లో అత్యంత పిన్న వయస్కులు, అంటే అతి తక్కువ వయసు గల ఆమె అనమాట. లోక్సభకు పోటీ చేస్తున్న వ్యక్తుల్లో ఈమెకి వయసు వచ్చేసి 25 ఇయర్స్ అండి. ఈమె సమస్తీపూర్ స్థానం నుంచి లోక్ జనశక్తి పార్టీ టికెట్పై పనిచేస్తున్నారు, పోటీ చేయబోతున్నారు. సాంబవి తండ్రి అశోక్ చౌదరి జేడీయూలో నేతగా ఉన్నారు. సాంబవి లేడీ శ్రీరామ్ కాలేజీ, ఢిల్లీ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి పీజీ పట్టా పొందారు. ప్రస్తుతం ఆమె బీహార్లోని ముగద్ యూనివర్సిటీలో పిహెచ్డీ చేస్తున్నారండి. ఓకేనా? సో నెక్స్ట్ థర్డ్ వన్, ఏ దేశానికి చెందిన కృత్రిమ సూర్యుడు కేంద్రిక సమ్మేళన ప్రక్రియ, దీన్ని న్యూక్లియర్ ఫ్యూజన్ అంటారు. దీని ద్వారా 48 సెకండ్ల పాటు 100 మిలియన్ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను ఉత్పత్తి చేసి కొత్త రికార్డు నమోదు చేసింది. ఆన్సర్ చూసుకున్నట్టయితే దక్షిణ కొరియా అండి. ఓకేనా? సో మనందరికీ తెలుసు ప్రపంచంలోనే మొట్టమొదటిది ఇదే అతిపెద్ద ఆర్టిఫిషియల్ సూర్యుడు అని చెప్పొచ్చు. ఇది ఒక కొత్త రికార్డు క్రియేట్ చేసింది. కేంద్రక సమ్మేళన ప్రక్రియ అంటే న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రక్రియ ఏదైతే ఉందో అది 48 సెకండ్ల పాటు 100 మిలియన్ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను ఉత్పత్తి చేసిందనమాట. ఓకేనా? అలా ఉత్పత్తి చేయడం ద్వారా ఇది ఒక కొత్త ప్రపంచ రికార్డుని అయితే సృష్టించినట్లుగా దక్షిణ కొరియాకి చెందిన సైంటిస్టులు చెప్తున్నారు. సో అయితే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యూజన్ ఎనర్జీలో క్యాస్టర్, దీనికే కృత్రిమ సూర్యుడు అని పేరు పెట్టారండి. క్యాస్టారే కృత్రిమ సూర్యుడు అని పేరు పెట్టారు. దీని గురించి ఆల్రెడీ ఇంతకుముందే ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వచ్చాయి దీని రిలేటెడ్. సో ఫ్యూచర్లో కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది సూర్యుడి మధ్య భాగంలో ఉండే ఉష్ణోగ్రత కంటే దాదాపు 7 రెట్లు ఎక్కువగా విడుదల చేసిందంట. ఇంతకుముందు 2021లో 30 సెకండ్ల పాటు ఈ ఉష్ణోగ్రతను ఉత్పత్తి చేయగా అప్పటికి అదే రికార్డు. ఇప్పుడు కొత్త రికార్డు 48 సెకండ్లు. నెక్స్ట్ 2026 నాటికి 300 సెకండ్ల పాటు 100 మిలియన్ డిగ్రీల ఉష్ణోగ్రతను ఉత్పత్తి చేయాలనే టార్గెట్గా పెట్టుకున్నారట. సో నెక్స్ట్ ఫోర్త్ వన్, ఇటీవల మరణించిన ప్రపంచంలోనే అత్యంత వృద్ధ వ్యక్తి ఎవరు? ఆన్సర్ వచ్చేసి జువాన్ అండి. ఈ ఫోటోలో కనిపిస్తున్న పర్సనే జువాను. ఈయన ఏజ్ ప్రజెంట్ వచ్చేసి 114 సంవత్సరాలండి. సో ఈయన వెనుజులాకు చెందిన వ్యక్తి. ఈయన 1909 మే 27న ఆండియన్ రాష్ట్రంలో టాచిరాలో జన్మించారు. జువాన్ భూమి మీద ప్రపంచంలో అత్యంత ఎక్కువ కాలం జీవించిన వ్యక్తిగా 2022లో ఆయన గిన్నిస్ రికార్డు అయితే క్రియేట్ చేశారు. ఇప్పుడైతే ఆయన మరణించడం జరిగింది. ఈయన వయసు 2022 ఫిబ్రవరి 4కి 112 ఏళ్ళు. ప్రస్తుతం జువాన్ 114 ఏళ్ళ వయసులో, అంటే ఏప్రిల్ 30న అయితే చనిపోవడం జరిగింది. సో వాళ్ళకి ఏప్రిల్ 30 నిన్న, మనకి ఈరోజు కాబట్టి ఈరోజు చనిపోవడం జరిగింది. సో ఇటీవలని ఎందుకు ఇస్తున్నానంటే ఈరోజు అని చెప్పేస్తే మీరు క్వశ్చన్ అలాగే అర్థం చేసుకుంటారు. ఇటీవలని ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే ఫ్యూచర్ క్వశ్చన్లో ఉంటుంది అనమాట అది. ఓకేనా? నెక్స్ట్ 5, భారతదేశంలో తయారు చేయబడిన ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పేరేమిటి? ఆన్సర్ వచ్చేసి దేవిక అండి. ఈ ఫోటోలో కనబడుతున్నది రెఫరెన్స్ ఫోటో అనమాట. సో మనందరికీ తెలుసు వరల్డ్లోనే ఫస్ట్ ఏఐ ఇంజనీర్గా డెవిన్ నిలవడం జరిగింది. ఇది అమెరికాకి చెందిన కాగ్నిషన్ కంపెనీ డెవలప్ చేసింది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ డెవిన్ అనేది. అయితే మన ఇండియాలో కూడా అలాంటి ఒక సాఫ్ట్వేర్ని అయితే డెవలప్ చేశారు. దాని పేరు దేవికగా అయితే పెట్టడం జరిగింది. భారతదేశానికి చెందిన ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ అటు ఇది. లిమినల్ అండ్ స్టిటైన్.ai. దీన్ని పర్టికులర్గా ముఫీద్ విహెచ్ అనే వ్యక్తి డెవిన్కు ప్రత్యర్థిగా దీన్ని అయితే తయారు చేశాడండి. ముఫీద్ విహెచ్. దేవిక డెవిన్ మాదిరిగానే పనిచేస్తుంది. మనం ఇచ్చే ఇన్పుట్స్ బట్టి కోడింగ్ తయారు చేస్తుంది. ఆ కోడింగ్ ద్వారా మనము సాఫ్ట్వేర్స్ని, అప్లికేషన్స్ని డెవలప్ చేయడానికి ఉపయోగపడుతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మన భారతదేశంలో మాత్రం ఫస్ట్ ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మాత్రం దేవిక. వరల్డ్లో చూసుకుంటే డెవిన్.
నెక్స్ట్ 6, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం యూత్ ఐకాన్గా ఎవరిని నియమించింది? చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు క్వశ్చన్స్లో అడుగుతున్నాడు. యూత్ ఐకాన్ కావచ్చు. నెక్స్ట్ మనము రీసెంట్గా పీడబ్ల్యూడీ క్యాండిడేట్కి సంబంధించి ఒక ఐకాన్గా ఒకరిని నియమించింది. ఆమె పేరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. సో ఆన్సర్ వచ్చేసి ఆయుష్మాన్ ఖురానా అండి. భారత లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరో ఆయుష్మాన్ ఖురానాను కేంద్ర ఎన్నికల సంఘం యూత్ ఐకాన్గా అపాయింట్ చేసింది. ఎన్నికల వేళ ఓటు విలువ ఏంటనేది ప్రతి ఒక్కరికి ప్రచారం చేయడమే ఈయన చేసే పని. మెయిన్గా యూత్ని అట్రాక్ట్ చేసి వాళ్ళని ఓటేసేలా ప్రేరేపించడం ఈయన చేయాల్సిన పని. ఓకే, దీని మీద ఒక వీడియో కూడా విడుదల చేశారు. ఇక ఈ వీడియోలో ఆయుష్మాన్ మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల్లో అందరూ తమ ఓటును వినియోగించుకోవాలని దేశ ప్రజలకు ప్రత్యేకంగా విజ్ఞప్తి అయితే చేయడం జరిగిందండి. ఓకే, తర్వాత 7th one, తాజా ఫోర్బ్స్ ప్రపంచ కుబేర్ల జాబితా ప్రకారం భారతదేశంలో అత్యంత ధనవంతుడు ఎవరు? ఇంకెవరు? ముఖేష్ అంబానీ అండి. సో ఫోర్బ్స్ రీసెంట్గా ప్రపంచ కుబేర్ల జాబితాను రిలీజ్ చేసింది. ఇందులో ఫోర్బ్స్ జాబితాలో 200 మంది ఇండియన్స్ ఉన్నారటండి. ఇది హైయెస్ట్. ఎందుకంటే లాస్ట్ టైం రిలీజ్ చేసిన ఏదైతే లిస్ట్ ఉందో అందులో 169 మంది మాత్రమే ఉండేవారు. ఇప్పుడు అది 200 మందికి చేరుకుంది. చూసారా, మన ఇండియాలో అంటే డబ్బున్న వాళ్ళు పెరుగుతున్నారు, మిడిల్ క్లాస్ వాళ్ళు అలాగే ఉండిపోతున్నారు అనమాట. భారత బిలియనీర్ల మొత్తం సంపద $954 బిలియన్. గత ఏడాది $675 బిలియన్ ఉండగా ఇప్పుడు అది 41% పెరిగిందండి. దేశంలో అగ్ర బిలియనీర్లుగా నిలిచిన వ్యక్తుల సంపదలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ $116 బిలియన్ సంపదతో టాప్లో ఉన్నాడు. మన ఇండియాలో ప్రజెంట్ టాప్ 10లో ఉన్న బిలియనీర్స్ ఇక్కడ నేనైతే ఇచ్చాను. 2nd ప్లేస్లో గౌతమ్ అదానీ, 3rd ప్లేస్లో శివన్ ఆర్డర్, 4th ప్లేస్లో సావిత్రి జిందాల్, 5th ప్లేస్లో దిలీప్ షాంఘ్వి ఉన్నారు. మిగతా మీరు వీలైతే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఇది లేటెస్ట్ అప్డేట్ అండి. నెక్స్ట్ 5, కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీ ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకుంది? కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీ ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకుందంటే 125 సంవత్సరాలండి. 2024కి ఈ కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీ అనేది 125 ఇయర్స్ అయితే కంప్లీట్ చేసుకుందండి. సో దీన్ని కేఎస్ఓ అంటారు. మన ఇండియాలో పురాతనమైనది, ప్రపంచంలో అత్యంత పురాతనమైన సౌర అబ్జర్వేటరీ అండి. అంటే సూర్యుడి మీద పర్యవేక్షణ చేసే ఒక అబ్జర్వేటరీ అండి. ఇది పురాతనమైనది. ఏప్రిల్ 1 అబ్జర్వేటరీ తన 125వ జయంతిని జరుపుకుంది. ఇస్రో మాజీ చైర్మన్ అండ్ ఐఐఏ గవర్నింగ్ కౌన్సిల్ చైర్పర్సన్ ఏఎస్ కిరణ్ కుమార్ 125 లోగోని అయితే రిలీజ్ చేశారు. ఈ అబ్జర్వేటరీ 1899వ సంవత్సరంలో స్టార్ట్ అయింది. ఈ అబ్జర్వేటరీ పశ్చిమ కనుమల్లో ఒడిలో కొడైకెనాల్ అందమైన కొండలపైన 2100 మీటర్ల ఎత్తులో ఏర్పాటు చేశారు. భారతదేశం యొక్క శాస్త్రీయ వారసత్వం కావడంతో కేఎస్ఓ ఈ ప్రాంతంలో ప్రధాన పర్యాటక ఆకర్షణగా కూడా మారింది. శాస్త్రీయ ప్రపంచంలో గొప్ప చరిత్ర, ఖగోళ పరిశీలనలతో అబ్జర్వేటరీ ఒక ముఖ్యమైన ఖగోళ పరిశోధన స్థలంగా చెప్పొచ్చు. ఇక్కడ ప్రతి ఒక్కరు విజిట్ చేయొచ్చు. మెయిన్గా సైంటిస్టులకి ఇక్కడ ఓపెన్ సోర్స్ అనమాట. ఎలాంటి పర్మిషన్ లేకుండా వాళ్ళ పరిశోధనకు కావాల్సిన డేటాని ఇక్కడ నుండి పొందే అవకాశం కూడా ప్రొవైడ్ చేసింది కేంద్ర ప్రభుత్వము. అబ్జర్వేటరీకి సంబంధించిన ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇది 1.2 లక్షలకు పైగా డిజిటలైజ్ చేయబడిన సౌర చిత్రాలు కలిగి ఉందన్నమాట. ఈ స్థలం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఖగోళ శాస్త్రవేత్తలకు బహిరంగంగా అందుబాటులో ఉంటే ఒక్క డేటాబేస్ కేంద్రం అనమాట. సోలార్ రిలేటెడ్ ఓపెన్ సోర్స్ ఎవరైనా సరే యాక్సెస్ చేసుకోవచ్చు సైంటిస్టులు. సో అలా ప్రొవైడ్ చేసిన ప్రపంచంలోనే ఏకైక అబ్జర్వేటరీ ఇదేనండి. ఓకే, అయితే ఈ కొడైకెనాల్ అనేది ఏ రాష్ట్రంలో ఉందో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ 9, కార్గో పరిమాణం పరంగా భారతదేశపు అతిపెద్ద ఓడరేవు ఏది? ఆన్సర్ వచ్చేసి పారాదీప్ పోర్ట్ అండి. ఒడిశాలోని ప్రభుత్వ యాజమాన్యంలోని పారాదీప్ పోర్టు ఫైనాన్షియల్ ఇయర్ 2024లో 145.38 మిలియన్ టన్నుల కార్గో త్రూఅవుట్తో కార్గో వాల్యూమ్ పరంగా భారతదేశపు అతిపెద్ద ప్రధాన ఓడరేవుగా అయితే అవతరించిందండి. సో ఈ విషయంలో గుజరాత్లోని దీన్ దయాల్ పోర్ట్ అథారిటీని ఈ ఓడరేవు అయితే అధిగమించిందని చెప్పొచ్చు. ఓకే, గుర్తుపెట్టుకోండి. పారాదీప్ పోర్ట్ వచ్చేసి ఒడిశాలో ఉంది. తర్వాత 10, కొంకన్ రైల్వే నూతన చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి సంతోష్ కుమార్ ఝా అండి. 1992 బ్యాచ్కి చెందిన ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ ఆఫీసర్ సంతోష్ కుమార్ ఝా కొంకన్ రైల్వేకి చైర్మన్గా, మేనేజింగ్ డైరెక్టర్గా సిఎండి అంటారు బాధ్యత అయితే తీసుకున్నారు. అంతకుముందు అతను కేఆర్సీఎల్లో అంటే ఇదే సంస్థలో డైరెక్టర్ ఆపరేషన్స్ అండ్ కమర్షియల్కి డైరెక్టర్గా పనిచేశారండి. కొంకన్ రైల్వే భారత పశ్చిమ తీరం వెంట ఉన్న రైలు మార్గం. దీన్ని కొంకన్ రైల్వే కార్పొరేషన్ నిర్వహిస్తోంది. దీని ప్రధాన కార్యాలయం నవీ ముంబై అంటే ముంబైలో ఉందన్నమాట. ఈ రైల్వేకు చెందిన 776.25 కిలోమీటర్ల పొడవైన రైలు మార్గం మహారాష్ట్ర, గోవా, కర్ణాటక రాష్ట్రాల గుండా వెళ్తుంది. ఈ ప్రాంతాన్ని కొంకన్ రైల్వేసే పర్యవేక్షిస్తుంది. తర్వాత 11, ఇటీవలే అబ్దెల్ ఫత్తా ఆల్ సీసీ ఏ దేశ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు? ఇంతకుముందు మనం ఎన్నికయ్యారని చెప్పుకున్నాము. ఎన్నిక అవ్వడం వేరు, తర్వాత ఆ బాధ్యతలు తీసుకోవడాన్ని మనం ప్రమాణ స్వీకారం అంటాము. ఆన్సర్ వచ్చేసి ఈజిప్ట్ అండి.
సో అబ్దుల్ ఫతాహ్ అల్ సీసీ ఈజిప్ట్కి అధ్యక్షుడిగా థర్డ్ టైం అయితే ప్రమాణ స్వీకారం చేశారు. 2023 డిసెంబర్లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అధ్యక్షుడు సీసీ 88.6% ఓట్లతో విన్ అయ్యారు. సో హైయెస్ట్ మెజారిటీ కూడా. దీంతో 2030 సంవత్సరం వరకు అరబ్ ప్రాంతంలో అత్యధిక జనాభా కలిగిన మూడో దేశానికి ఆల్ సీసీ అధ్యక్షుడిగా ఉంటారండి 2030 వరకు కూడా. ఓకేనా. నెక్స్ట్ 12 10K అంటే 10,000 మెగావాట్స్ పునరుత్పాదక ఇంధన సామర్థ్యం కలిగిన మొదటి భారతీయ కంపెనీ ఏది? భారతీయ కంపెనీ ఆన్సర్ వచ్చేసి అదానీ అండి. అదానీ గ్రీన్. 10,000 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యం కలిగిన మొదటి భారతీయ కంపెనీ అదానీ గ్రీన్ అండి. గుజరాత్లోని కౌడా సోలార్ పార్క్లో అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ 2,000 మెగావాట్ల సోలార్ సామర్థ్యాన్ని ప్రారంభించినట్లు అనౌన్స్ చేసింది. ఇది ఇప్పుడు 10,000 మెగావాట్ల కంటే ఎక్కువ పునరుత్పాదక శక్తి సామర్థ్యంలో భారతదేశంలో మొదటి కంపెనీ అని చెప్పొచ్చు. కంపెనీ ఇప్పుడు మన ఇండియాలో 10,934 మెగావాట్స్తో అతిపెద్ద ఆపరేటింగ్ పోర్ట్ఫోలియో కలిగిన సంస్థగా పనిచేస్తుంది. ఇది 2030 నాటికి 45 గిగావాట్స్ పునరుత్పాదక శక్తిని లక్ష్యంగా పెట్టుకుందట. కౌడాలో అదానీ గ్రూప్ ప్రపంచంలో అతిపెద్ద పునరుత్పాదక ఇంధన సౌకర్యాన్ని నిర్మిస్తోందండి. ఓకే. నెక్స్ట్ 13 ఇటీవల హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ 2 డోర్నియర్ 228 విమానాలను ఏ దేశానికి అప్పగించింది? గయానా అండి. ఇవ్వండి ఇక్కడ మీరు రిఫరెన్స్ చూడొచ్చు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఇటీవల గయానా డిఫెన్స్ ఫోర్స్కు 2 డోర్నియర్ 228 విమానాలను అయితే డెలివరీ చేసింది. ఈ డోర్నియర్ 228 విమానాలు దాని బహుముఖ ప్రజ్ఞ, విశ్వసనీయతకు ప్రసిద్ధి చెందే. ఇది విస్తృత శ్రేణి సైనిక పౌర అనువర్తనాలకు ఉపయోగిస్తారంటే సైనికంగా వాడతారు. పౌరులు తరలించడానికి వాటికి కావాల్సిన అవసరాలు తీర్చడానికి కూడా దీన్ని వాడవచ్చు. డోర్నియర్ 228 దాని కఠినమైన డిజైన్ కావచ్చు, ఉన్నతమైన పనితీరు సామర్థ్యాలతో బాగా పాపులర్ అయింది. ఇందులో మనం నిఘా, వైద్య తరలింపు, రవాణా సౌకర్యాలు అయితే ఉన్నాయి. గయానా అధ్యక్షుడు మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ ఈ సమాచారాన్ని అందించారు. అతను ఇంతకుముందు భారతదేశంలో హెచ్ఏఎల్ సౌకర్యాన్ని కూడా సందర్శించారు. గయానా దక్షిణ అమెరికాలో ఉత్తర అట్లాంటిక్ తీరంలో ఉన్న ఒక దేశం అండి. తర్వాత 14 2025 నాటికి ఓకేనా 2025 నాటికి 2025 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ ఆర్థిక వృద్ధి ఎంత శాతంగా ఉంటుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది? ఆన్సర్ వచ్చేసి 6.6% అండి. సో ఫైనాన్షియల్ ఇయర్ 2025కి అంటే ఆర్థిక సంవత్సరం 2025 నాటికి మన దేశం యొక్క ఆర్థిక వృద్ధి 6.6% ఉంటుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. ప్రపంచ బ్యాంక్ భారతదేశ ఆర్థిక వృద్ధి అంచనాను 20 బేసిస్ పాయింట్లు పెంచి ఫైనాన్షియల్ 2025కి 6.6% పెంచింది. పెట్టుబడి వృద్ధికి ఎగువ సవరణల కారణంగా వృద్ధి అంచనా పెరిగింది. ప్రపంచ బ్యాంక్ ప్రకారం భారతదేశం యొక్క ఫైనాన్షియల్ ఇయర్ 2024 వృద్ధి రేటు 7.5% ఉంటుంది. ఇది నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అంచనా 7.6% కంటే తక్కువ. భారతదేశం యొక్క ఫైనాన్షియల్ ఇయర్ 2024 వృద్ధికి ప్రపంచ బ్యాంక్ మునుపటి అంచనా వచ్చేసి 6.3%. ఓకేనా, గుర్తుపెట్టుకోండి చాలు. రిజర్వ్ బ్యాంక్ వచ్చేసి ఫైనాన్షియల్ ఇయర్ 2024కి 7.3% అంచనాని ఇచ్చిందండి. ఓకే, ఎందుకంటే ప్రభుత్వ రంగం కారణంగా భారతదేశ వృద్ధి పుంజుకుంటుంది. ప్రైవేటు పెట్టుబడులు పెరుగుతున్నాయి, ప్రభుత్వం కూడా ఎక్కువగా అన్నింటి మీద ఇన్వెస్ట్మెంటేషన్ చేస్తుంది. కాబట్టి ఇంత హై లెవెల్ వృద్ధిని అయితే చెప్తున్నారు, అంచనా వేస్తున్నారు. అది నెక్స్ట్ 15 నేషనల్ ఖోఖో ఛాంపియన్షిప్ 2023-24 పురుషుల టైటిల్ను ఎవరు గెలుచుకున్నారండి? మహారాష్ట్ర అండి. ఓకేనా, చూడండి 56వ జాతీయ ఖోఖో ఛాంపియన్షిప్ 2023-24 టైటిల్ని మహారాష్ట్ర జట్టు అయితే గెలుచుకుందండి, పురుషులు మహిళల జట్టు కూడా. అండ్ ఈ ఛాంపియన్షిప్ను ఢిల్లీలోని కర్నైల్ సింగ్ స్టేడియం అండ్ ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో నిర్వహించారు. విజేత జట్టుకు 3 లక్షల నగదు ట్రోఫీని అయితే ఇస్తారండి. ఓకే, ఒకసారి మనము క్విక్ రివ్యూ చేద్దాం కాబట్టి జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ వినడానికి ప్రయత్నం అయితే చేయండి. సో ఇటీవల ఎంతమంది సభ్యులు రాజ్యసభకు ప్రమాణ స్వీకారం చేశారంటే 12 మంది. 2024 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు అత్యంత పిన్న వయస్కురాలుగా ఎవరు నిలిచారంటే సాంబవి చౌదరి. అండ్ ఏ దేశానికి చెందిన కృత్రిమ సూర్యుడు కేంద్రిక సమ్మేళన ప్రక్రియ ద్వారా 48 సెకండ్ల పాటు 100 మిలియన్ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను ఉత్పత్తి చేసే కొత్త రికార్డు నమోదు చేసిందంటే దక్షిణ కొరియా. అండ్ ఇటీవల మరణించిన ప్రపంచంలో అత్యంత వృద్ధి వ్యక్తి ఎవరంటే జువాన్. అండ్ భారతదేశంలో తయారు చేయబడిన ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పేరు ఏమిటంటే దేవిక. అండ్ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం యూత్ ఐకాన్గా ఎవరు నియమించిందంటే ఆయుష్మాన్ ఖురానా. తాజా ఫోర్బ్స్ ప్రపంచ కుబేర్ల జాబితా ప్రకారం భారతదేశంలో అత్యంత ధనవంతుడు ఎవరు అంటే ముఖేష్ అంబానీ. కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీ ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకుందంటే 125 ఇయర్స్. అండ్ కార్గో పరిమాణం పరంగా భారతదేశ అతిపెద్ద వాటర్ వీధి అంటే పారాదీప్ పోర్ట్. కొంకన్ రైల్వే నూతన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు అపాయింట్ అయ్యారంటే సంతోష్ కుమార్ ఝా. ఇటీవలే అబ్దెల్ ఫత్తా ఆల్ సీసీ ఏ దేశానికి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారంటే ఈజిప్ట్. అండ్
10,000 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యం కలిగిన మొదటి భారతీయ కంపెనీ ఏదంటే అదానీ గ్రీన్. ఇటీవల హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ 2 డోర్నియర్ 228 విమానాలను ఏ దేశానికి అప్పగించిందంటే గయానా. 2025 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ ఆర్థిక వృద్ధి ఎంత శాతంగా ఉంటుందని ప్రపంచ బ్యాంక్ తెలిపిందంటే 6.6%. నేషనల్ ఖోఖో ఛాంపియన్షిప్ 2023-24 పురుషుల టైటిల్ని ఎవరు గెలుచుకున్నారంటే మహారాష్ట్ర. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో చూసినందుకు. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాల్యుబుల్ కామెంట్స్ని మాకు తెలియజేయండి.